ఎంప్లాయీస్ అందరం వెళ్ళి పల్లెలకు వెళ్ళి గిరిజన కుటుంబాలు మన జాతి పెట్టుకుని నిలయాలని చెప్పుకొని మేము చదువుకున్నాము, వైట్ బట్టలు వేసుకున్నాము, ఈ రోజు ఒక ఉన్నతమైన ఉద్యోగం ఉన్నాము, మీరు కూడా చదువుకోవాలని చెప్పుకుని దాదాపు 8 మండలాలు తిరిగారు కదా. అలాగే నేను తిరిగిన మండలాలకు సంబంధించి మా జిల్లాలో చిన్న సమస్య ఇక్కడ కావల్లో వాయిస్ కావాల్సిన ఉన్నాయి. అక్కడ దాదాపు 120 మంది ఓన్లీ డ్రైవర్ అంతా ఇక్కడ ఉన్నారు. పక్కన చెప్పేసుకొని అప్పటి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసి మీ దృష్టికి వచ్చిన ఒక చిన్న మేడం పొలంపూడి దగ్గర కూడా 65 మంది ఉన్నారు. అట్లా చుట్టుపక్కల కూడా ఓన్లీ కాదు మేడం, ఓన్లీ పొలంపూడి నుంచే 8 మంది 500 ప్లస్ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చంద్రశేఖర్ దగ్గర ఏంటంటే సరిపోవట్లేదు మేడం, సీట్లు సరిపోవట్లేదు. అది ఈఎంఆర్ఎస్ అయింది కాబట్టి మా వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఎక్కడ చేరాలి ఫోన్ చేసి ఇబ్బంది పడుతుంది. జూనియర్ కాలేజీ అంటే మనకి సెంటర్ నెంబర్ ఉంది మేడం. దానికి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించమని చెప్పాను. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటని నేను చూస్తాను మేడం. అక్కడ రైల్వే గారు ఒకసారి చూడండి మేడం, కేవలం ఎడ్యుకేషన్ మీద పనిచేస్తాను మేడం. నేను చదువుకున్నాను, మామూలుగా ఇచ్చింది. అందుకనే సార్ గిరిజన మహిళ మేలుతో మీ బిడ్డల బ్రతుకులు మార్చి మాకు యాక్షన్ పెట్టాము. ధన్యవాదాలు మేడం.